ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శని అమావాస్య వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రోజున అమావాస్య అరుదుగా వస్తుంటుంది. ఆ రోజును పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. స్థానికంగా ఉన్న శని దేవాలయంలో నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి పూజలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శని అమావాస్య వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. శనివారం రోజు అమావాస్య కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఎవరైతే శని దోషలు శని పీడ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు పూజలు నిర్వహించుకున్న శనిదేవునికి ప్రత్యేకంగా తైలాభిషేకం నిర్వహించిన నువ్వులతో తయారు చేసిన నూనెను వినియోగించినప్పటికీ కూడా అన్ని రకాల శుభాలు కలుగుతాయని చెప్పి భక్తుల నమ్మకం. ఇదే మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని పురాతన కాలం నాటి శనీశ్వర ఆలయం, ఈ శనీశ్వర ఆలయం నుంచి వేకుజాం నుంచి కూడా రష్ అంతా కూడా ఉంది. భక్తులంతా కూడా వస్తున్నారు. స్వామీజీ చెప్పండి, శనివారం రోజు అమావాస్య కలిసి రావడం ఎట్లా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? సంవత్సరంలో వచ్చినా ఎన్నిసార్లు వస్తుంది? ఓం శం శనీశ్వరాయ నమః. శనీశ్వర స్వామి అమావాస్య అనేది సంవత్సరానికి 3 సార్లు వస్తూ ఉంటుంది. శనీశ్వర స్వామి సూర్యరాశిలో వచ్చినప్పుడు, అమావాస్య వచ్చినప్పుడు స్వామివారి నువ్వుల నూనె, నల్ల వస్త్రము మరియు నవధాన్యాలు, జిల్లేడి పువ్వులు, జీడి గింజ ఇట్లాంటి నల్లటి నువ్వులు, నల్లటి వస్త్రాలతోటి పూజ చేస్తే ఏలినాటి శని ఇప్పుడు వచ్చి మీనరాశిలో ఉంది. 7.5 శనీశ్వర స్వామికి. అయితే వీళ్ళు ఇటువంటి వారు శనీశ్వర స్వామికి ఉదయాన్నే అమావాస్య నాడు శనీశ్వర స్వామి శాంతి రూపంలో ఉంటాడు కాబట్టి ఆయనకు శనీశ్వర తైలాభిషేకము మరియు ఆముదము నూనె, నువ్వుల నూనె దీపము మరియు స్వామివారి ఉపవాసం చేసి సాయంత్రం వరకు స్వామివారికి పూజ చేస్తే ఏలినాటి దోషాలు, అర్ధష్టమ శని ఉన్నవారు వాళ్లకు శని అంటే ఇప్పుడు శని మనిషికి తల లోపల, మెదడు లోపల వచ్చి మరియు ఉదరం పైన వచ్చి మరలా కాళ్ళపైన ఈ 2.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఎవరైతే శనీశ్వర స్వామికి మన ఆవాల నూనె, నువ్వుల నూనె తైలాభిషేకం చేస్తారో వాళ్ళ ఏలినాటి దోషాలు ఆయన గ్రహించి అందరికీ సుఖ సంతోషాలు ప్రాప్తి చేస్తాడని అమావాస్యకు అందరికీ నమ్మకం. ఎన్ని సంవత్సరాల ఆలయం ఇది? అంటే మీ తాతలు ముత్తాతలు అంటారు కదా, ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటి శని ఆలయం అంటారు. ఆదిలాబాద్లోనే తెలంగాణలో ఫస్ట్ 1952 నుంచి ఈ శని విగ్రహాన్ని మా తాతగారైన బలిరామ్ షిందే గారు ప్రతిష్ఠించినారు. వాళ్ళ కళలో వచ్చినప్పుడు ఆయన ప్రతిష్ఠించి ఇది చిన్న 1957 నుంచి వస్తుంది. ప్రతి ఏటా సంవత్సరానికి 3 సార్లు అమావాస్య వస్తుంది. సంవత్సరానికి 2 సార్లు కూడా వస్తుంది. ఇది శని ప్రభావంలో అమావాస్య కలిసి రావడం వల్ల అప్పుడు జనాలు ఎక్కువ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు శని మీనరాశిలో ఉంది. వచ్చే మార్చ్ 29 తారీఖు తర్వాత కూడా శని మీనరాశిలో వస్తాడు. ఆ మీన వస్తే 7.5 వాళ్ళకు కూడా ఉంటుంది. అలాంటి వారు శనీశ్వర స్వామికి నువ్వుల నూనె, నల్ల వస్త్రము, తర్వాత బీదవారికి ఎటువంటి వారికి అన్నదానము, వస్త్రదానము ఈ చలికాలంలో చేసినట్లయితే శనీశ్వరుడు పంగు అంటే మందంగా నడిచేవాడు కాబట్టి ఆయనకు బీదవారికి ఎవరైతే అన్నదానాలు చేస్తారో, ఎవరైతే గుడ్డి వారికి దానం చేస్తారో అటువంటి వాళ్లకు శనీశ్వర స్వామి కృపా కటాక్షాలు బాగా కలుగుతాయి. నూతనంగా గత 4 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినటువంటి శని దేవాలయంలో కూడా పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి. శని అమావాస్య రోజు శనివారం కలిసి రావడం అనేది అరుదుగా ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా రేపు ఉదయం వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని చెప్పి పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, ఆదిలాబాద్.